అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక పారిపోయిన ఖైదీ 5వ భాగం. భారతి చటుక్కుని లేచి పమిటి సర్దుకుంటూ కళ్ళు చిట్లించి, ఎవరయ్యా మీరు, బుద్ధి లేదు, నిద్రపోయే వాళ్ళ మీద దీపం వేస్తారు అన్నది. ఆ కానిస్టేబుల్ చటుక్కున టార్చ్ ఆపేసి, ఎవరు మీరు, ఎందుకు ఇక్కడ పడుకున్నారు అడిగాడు. ఎవరేమిటి, చూస్తున్నావుగా, మనుషులం, గాలి లేక మా ఇంటి అరుగు మీద మేము పడుకుంటే మీరెవరో అడగటానికి అన్నది కోపంగా. అయ్యో, మీరు ఈ ఇంటి వాళ్ళని తెలియక అడిగానమ్మా, కోప్పడకు తల్లి అంటూ ఇద్దరు కానిస్టేబుల్స్ చల్లగా జారుకున్నారు. బూట్ల చప్పుడు బాగా దూరమయ్యాక నారాయణ గురక ఆపాడు. చాలా తెలివైన దానివే భారతి అన్నాడు. భారతి నవ్వుతూ, ఈ గొడవకి ఇంట్లో వాళ్ళు లేవలేదు కాబట్టి సరిపోయింది, లేచి ఉంటే మన నాటకం బయటపడేది అన్నది. అవును, వాళ్ళు లేచేలోగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు నారాయణ. ఇద్దరూ లేచి మళ్ళీ వీధిలోనికి వచ్చి సముద్రపు ఒడ్డు వైపు నడిచారు. ఇసుకలోనికి వెళ్లేంతవరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు. నీళ్ల వరకు వెళ్ళాక దరిదాపుల్లో మనుషులెవరూ లేరని నిర్ధారణ చేసుకుని భారతి భర్త వైపు తిరిగి, ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా జైల్లోంచి తప్పించుకున్నారు అడిగింది. ఒక్క క్షణం ఆగు అంటూ నారాయణ ఇసుక మీద చతికిలబడి 2 చేతులతో ఇసుకను కుప్పగా చేసి ఆ కుప్ప మీద తల ఆనించి వెల్లకిల్లా పడుకుని, నువ్వు పడుకో భారతి, చెబుతాను అన్నాడు. భారతి తను కూడా మరొక ఇసుక కుప్ప తయారు చేసుకుని జుట్టులోనికి ఇసుక పోకుండా చీర కొంగు పరుచుకుని అన్నది. గంటకి 60 మైళ్ళ స్పీడులో క్రిజ్లర్ కారు రోడ్డు మీద దుమ్ము రేపుతూ శరవేగంగా పోతుంది. రాజు, యుగంధరు వంతుల మీద డ్రైవ్ చేశారు. మర్నాడు పొద్దున్న 10 గంటల ప్రాంతంలో బళ్ళారి జైలు ముందు యుగంధర్ కారు ఆపాడు. యుగంధర్ వచ్చాడని తెలియగానే సూపరింటెండెంట్ గుమ్మం దగ్గరికి వచ్చి ఆహ్వానించాడు. నారాయణ అనే ఖైదీ నిన్న జైల్లోంచి తప్పించుకున్నాడట, ఆ వివరాలు తెలుసుకోవటానికే వచ్చాను అన్నాడు యుగంధర్ సూపరింటెండెంట్ గదిలోనికి వెళ్ళి కూర్చోగానే. అవునండి, నారాయణ నిన్న తప్పించుకున్నాడు. నేను ఈ జైలుకి సూపరింటెండెంట్గా 6 ఏళ్ల నుంచి ఉన్నాను. ఈ 6 సంవత్సరాలలో ఈ జైలు నుంచి ఎవరూ తప్పించుకుపోవటం జరగలేదు అన్నాడు సూపరింటెండెంటు. మీరు, స్థానిక పోలీసులు నారాయణ ఎలా తప్పించుకున్నది విచారించుంటారు. దయచేసి ఆ వివరాలు చెప్పగలరా అడిగాడు యుగంధర్. 8 గంటలకు ఏకాంత కారాగార శిక్ష ఖైదీలను తప్ప తతిమా ఖైదీలందరినీ భోజనాలకు వార్డర్లు తీసుకొచ్చారు. 9 గంటల ప్రాంతంలో నారాయణ అతని గదిలో లేకపోవటం ఒక వార్డర్ చూసి పక్క ఖైదీల గదులు, భోజనాల సావిడి వెతికారు. అక్కడెక్కడా నారాయణ కనిపించకపోయేసరికి నాకు చెప్పారు. వెంటనే నేను, వార్డర్లు కలిసి జైలంతా గాలించాము. దక్షిణం వైపు ప్రహారీ గోడ దగ్గర కాపలాగా ఉన్న సెంట్రీ నేల మీద కుప్పగా కూలి ఉండటం చూశాను. అతని తల మీద పెద్ద గాయం ఉంది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో ఉన్నాడు. నారాయణ ప్రహారీ గోడ వైపు వచ్చి సెంట్రీని తల మీద కొట్టాడని గ్రహించాను. కానీ 50 అడుగుల ఎత్తైన ప్రహారీ గోడ ఎట్లా దాటాడో ఆశ్చర్యంగా ఉంది. సెంట్రీ బూట్లు జాడలు కాక వేరే పాదాల జాడలు కూడా అక్కడ కనిపించాయి. నిచ్చెన తెప్పించి ప్రహారీ గోడ ఎక్కి చూశాను. ప్రహారీ గోడ మీద ఒక చోట సిమెంటు గీరుకుపోయి ఉన్నది. తాళ్లతో చేసిన నిచ్చెన లాంటిది ఏదో ఉపయోగించి గోడ ఎక్కారని నిర్ధారణ అయింది. కానీ ఒకటి నిజం యుగంధర్ గారు, నారాయణ తప్పించుకోవటానికి ఎవరో సహాయం చేసి ఉండాలి. బయట నుంచి ఆ తాళ్ల నిచ్చెన ఎవరో గోడ మీదకి విసిరేసి ఉండాలి అన్నాడు సూపరింటెండెంటు. మీరు చెప్పిన విషయాలను బట్టి నారాయణ తప్పించుకోవటానికి బయట ఉన్నవాళ్లు ఎవరో సహాయం చేశారనేది తేలుతోంది. అంతేకాదు, జైల్లో ఉన్న వార్డర్లు, ఖైదీలు కూడా సహాయం చేశారని అనుకోవలసి వస్తుంది అన్నాడు యుగంధర్. అవును యుగంధర్, మీరు సరిగ్గా చెప్పారు. నాకు ఆ అనుమానం కలిగింది. కానీ ఎంత విచారించినా ఎవరు సహాయం చేసింది, ఏ విధంగా సహాయం చేసింది తెలియటం లేదు. చెప్పిన వాళ్లకు బహుమానం ఇస్తామని అన్నా ఎవరూ ఏమీ తెలియదంటున్నారు. స్థానిక పోలీసులు 2 వార్డర్లను తీసుకెళ్లి లాకప్లో పెట్టి మరీ ప్రశ్నించి చూశారు. కానీ ప్రయోజనమేమీ లేకపోయింది.
యుగంధర్ 5 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించాడు. సూపరింటెండెంట్ గారు, జైలు లోపల ఉన్న వార్డర్లు, బయట ఉన్నవాళ్ళు కలిసి సహాయం చేసి ఉండాలి. వార్డర్లకు చాలా డబ్బిస్తామని ఆశ చూపించుండాలి అన్నాడు యుగంధర్. అదెలా సాధ్యం యుగంధర్? జైలు లోపలున్న వార్డర్లు బయట ఉన్నవారికి సహాయం చేయటం ఎలా జరుగుతుంది? అంతేకాక జైల్లో ఉన్న ఖైదీలకు ఎలా డబ్బు ఇయ్యగలరు అడిగాడతను. యుగంధర్ నవ్వుతూ, మన జైళ్ళు ఎంత నిర్భేద్యంగా ఉన్నాయనుకున్నా ఖైదీలు బయట ప్రపంచంతో లావాదేవీలు పెట్టుకునేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. విడుదలయ్యే ఖైదీల ద్వారా లోపలున్న ఖైదీలు వార్తలు పంపవచ్చు. అలాగే జైల్లోనికి వచ్చే కొత్త నేరస్తుల ద్వారా లోపల ఉన్న ఖైదీలకు బయట ఉన్నవారు కూడా వార్తలను పంపవచ్చు. నారాయణ విషయంలో ఇలా జరిగిందేమో. పలానా రోజున పలానా చోట పలానా సమయంలో నువ్వు ప్రహారీ గోడ దగ్గర ఉంటే తాళనిచ్చెన వేసి తప్పిస్తాము అని జైల్లోకి వస్తున్న కొత్త నేరస్తుడి ద్వారా ఎవరో నారాయణకి కబురు చేసి ఉండవచ్చు. ఆ మనిషి ద్వారానే వార్డర్లను, ఇతర ఖైదీలను నారాయణకి సహాయం చేస్తే లంచాలిస్తామని ఆశపెట్టి ఉండవచ్చు. జైల్లో ఉన్న ఖైదీలకు డబ్బు ఇవ్వటానికి అవకాశం లేకపోయినా వారి బంధువులకు డబ్బు ఇస్తామని చెప్పి ఉండవచ్చు అన్నాడు యుగంధర్. యుగంధర్ గారు, అరటిపండు ఒలిచినట్లు చాలా విపులంగా చెప్పారు. అవును, నారాయణ తప్పించుకుపోవటానికి ఇటువంటి ఏర్పాట్లేవో జరిగే ఉండాలి. నేను క్షుణ్ణంగా విచారించి లంచాలు పుచ్చుకున్న వారెవరో కనుక్కుంటాను అన్నాడు సూపరింటెండెంటు. నారాయణ తప్పించుకున్నాడని మీరెప్పుడు తెలుసుకున్నారసలు అడిగాడు యుగంధర్. 1 గంట తర్వాత, అంటే 9 గంటలకు. మీరు స్థానిక పోలీసులకు ఎప్పుడు ఫోన్ చేశారు? వెంటనే ఫోన్ చేశాను. పోలీసులకు నారాయణ ఈ ప్రాంతంలో కనిపించలేదా మరి? లేదు. యుగంధర్ ధన్యవాదాలు చెప్పి బయలుదేరి స్థానిక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుని కలుసుకున్నాడు. జైలుకి 1/2 ఫర్లాంగు దూరంలో ఒక చెట్టు వెనక ఒక మోటార్ కారు ఆగి ఉన్న గుర్తులు కనిపించాయి. దానిని బట్టి నారాయణ ఆ కారులో పారిపోయాడనుకున్నాం అని చెప్పాడు ఆ పోలీసు ఉద్యోగి. అయితే మీరు వెంటనే అన్ని ప్రాంతాల్లో ఉన్న పోలీసులకు హెచ్చరిక చేయలేదా అడిగాడు యుగంధర్. కారు టైర్ గుర్తులను బట్టి అది చాలా పెద్ద కారు అయి ఉండాలని గ్రహించాను. అన్ని ఊళ్ళలోని పోలీస్ స్టేషన్లకి అటువంటి కారు వస్తే పట్టుకోమని హెచ్చరించాను. నారాయణ ఆనవాళ్ళు చెప్పి హుషారుగా ఉండమని చెప్పాను. బళ్ళారి, గుంతకల్, హాస్పేట్ స్టేషన్లలో రైల్వే పోలీసులకు కూడా హెచ్చరిక చేశాను. యుగంధర్ గారు, పోలీసు బలగాన్నంతా ఉపయోగించి నారాయణని పట్టుకోవటానికి ప్రయత్నించాం, కానీ దొరకలేదు అన్నాడా పోలీసు ఉద్యోగి. నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు, కానీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఒక విమానాశ్రయం ఉంది కదూ అడిగాడు యుగంధర్. అవును, యుద్ధకాలంలో ప్రభుత్వం తాత్కాలికంగా అక్కడ విమానాశ్రయం నిర్మించారు. 1946 నుంచి ఆ విమానాశ్రయం ఉపయోగంలో లేదు అన్నాడు పోలీసు ఉద్యోగి. ఆ విమానాశ్రయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉంటున్నారా అడిగాడు యుగంధర్. లేదు. మీరు శ్రమ అనుకోకపోతే నన్ను ఒకసారి ఆ విమానాశ్రయానికి తీసుకుని వెళతారా అడిగాడు యుగంధర్. ఆ ఉన్నత పోలీసు ఉద్యోగి యుగంధర్ని ఆశ్చర్యంగా చూసి, విమానంలో వెళ్ళిపోయాడని మీరు అనుమానపడుతున్నారా అని నవ్వి, ఒక సామాన్య దొంగకు విమానం ఎక్కడి నుంచి వస్తుంది? అయినా పదండి చూద్దాం అన్నాడు. యుగంధరు, రాజు వెంటనే మద్రాసుకు బయలుదేరారు. మద్రాసు చేరుకోగానే రాజు, యుగంధరు తిన్నగా ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఆఫీస్కి వెళ్లారు. నారాయణ జాడలేమైనా తెలిసాయా అడిగాడు యుగంధర్ స్వరాజ్యరావుని. లేదు యుగంధర్, మనిషి అదృశ్యమైపోయాడు. రాష్ట్రం అంతటా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. అతని ఫోటో పత్రికలో ప్రకటించాం. పట్టుకున్న వారికి, జాడ తెలిపిన వాళ్ళకి బహుమానం ఇస్తామని ప్రకటించాము. కానీ స్వరాజ్యరావు 1 నిమిషం ఆగి, అన్నట్లు మీరు బళ్ళారికి వెళ్ళి ఏం చేసొచ్చారు అని అడిగాడు. యుగంధర్ ఒక సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి, నారాయణ బళ్ళారి నుంచి మద్రాసుకు విమానంలో వచ్చాడని తెలుసుకున్నాం.
జైల్లో ఉన్న ఖైదీలు కొందరకు జైలు వార్డర్లకు ధారాళంగా లంచాలిచ్చి బయట్నుంచి నారాయణకి ఎవరో సహాయం చేసి తప్పించారని రూఢీగా తెలిసింది. జైలు బయట అతన్ని మోటార్ కారులో ఎక్కించుకుని కంటోన్మెంట్లో నిరుపయోగంగా ఉన్న విమానాశ్రయానికి తీసుకెళ్లారని, అక్కడ సిద్ధంగా ఉన్న విమానంలో అతన్ని ఎక్కించుకుని మద్రాసుకి వచ్చారని గ్రహించాను అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావు చటుక్కున టెలిఫోన్ తీసి మీనంబాకం విమానాశ్రయం అధికారులను అడిగి ప్రత్యేక విమానం ఏదైనా అక్కడ దిగిందేమో కనుక్కుంటాను అన్నాడు. అనవసరం ఇన్స్పెక్టర్, ఇంత జాగ్రత్తగా ఏర్పాట్లు చేసిన వారు ప్రభుత్వ విమానాశ్రయంలో దింపుతారా? యుద్ధకాలంలో తయారు చేసి ఇప్పుడు నిరుపయోగంగా ఉన్న రెడ్ హిల్స్ విమానాశ్రయంలో కానీ ఆవడిలో కానీ ఆ విమానాన్ని దింపు ఉంటారు. దయచేసి మీ ఉద్యోగులను అక్కడికి పంపించి ఆ విమానాశ్రయాలను పరీక్షించి రమ్మనండి అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావు టెలిఫోన్ చేయటం మానేసి, సరే పంపిస్తాను, కానీ యుగంధర్, నారాయణ లాంటి ఒక సామాన్య ఖైదీని తప్పించటానికి ఎవరు ఇంత సహాయం చేసుంటారు? జైల్లో ఖైదీలకు వార్డర్లకు లంచాలు ఇవ్వటం సామాన్యమైన పనా? విమానాన్ని ఏర్పాటు చేసి నారాయణ్ని బళ్ళారి నుంచి మద్రాసుకు తీసుకురావటం అంత సులభమైన పనా? అతని భార్య భారతి చేసుంటుందా? అంత డబ్బు ఆమెకి ఎక్కడిది అడిగాడు స్వరాజ్యరావు. మై డియర్ ఇన్స్పెక్టర్, నారాయణ్ని జైల్లోంచి తప్పించటం భారతి వల్ల అయ్యే పని కాదు. ఆమెకు డబ్బు లేదు, ఇంత పెద్ద ఏర్పాటు చేసే సమర్థత లేదు. దొంగలతో ఎంతో కొంత లావాదేవీలు ఉన్న మనిషి ఎవరో ఈ ఏర్పాట్లు చేసుండాలి. ఈ ఏర్పాట్లు చేసిన మనిషికి చాలా డబ్బు ఉండి ఉండాలి అన్నాడు యుగంధర్. ఒకవేళ నారాయణ పాత స్నేహితులు అంటే గండుపిల్లి ముఠాదారులు చేసుంటారేమో అన్నాడు రాజు. యుగంధర్ తల విదిలించాడు. నారాయణ ముఠాతో సంబంధం వదులుకున్నాడన్న విషయం మనకు తెలిసిందే. అంతేగాక అతను విలేకరిగా పనిచేస్తున్నంతకాలము దొంగలకి హాని చేశాడే కానీ సహాయమేమీ చేయలేదు. కనుక అతని పాత స్నేహితులు అతనికి సహాయం చేసి ఉంటారని అనుకోవటం పొరపాటే అన్నాడు యుగంధర్. నారాయణ విడిపించటం వల్ల ఏదో లాభం లేకపోతే ఎవరు మాత్రం ఇంత డబ్బు ఖర్చు పెడతారు అడిగాడు స్వరాజ్యరావు. అవును, అతని వల్ల ఏదో లాభం ఉండబట్టే అతన్ని జైలు నుంచి తప్పించుకునేందుకు ఎవరో ఇంత శ్రమ తీసుకున్నారు. కనుక మనం కనుక్కోవలసింది ఆ మనిషి ఎవరు అనే విషయాన్నే అని ఒక్క క్షణం ఆగి, మద్రాసు నగరంలో ఎవరెవరికి స్వంత విమానాలున్నాయో ఒక జాబితా తయారు చేసి ఇప్పించగలరా అడిగాడు యుగంధర్. అదెంతసేపు? ఇప్పుడే అరగంటలో తెప్పిస్తాను అన్నాడు స్వరాజ్యరావు. టెలిఫోన్ తీసి ఎవరెవరితోనో మాట్లాడి ఆ జాబితాను వెంటనే తయారు చేసి పంపమని చెప్పాడు. అన్నట్లు గురునాథం హత్యను గురించి కొత్త విషయాలు ఏమైనా తెలిసాయా అడిగాడు యుగంధర్. కొత్త వివరాలేమున్నాయి? గొంతు పిసికి చంపారని మీకు తెలిసిన విషయమే కదా. ఈ హత్య నారాయణ చేశాడని మనకు తెలిసిన విషయమే అన్నాడు స్వరాజ్యరావు. నారాయణే ఈ హత్య చేశాడని మీరెలా నిర్ధారణ చేశారు అడిగాడు యుగంధర్. నారాయణ గురునాథం ఇంటికి వెళ్తానని భారతితో చెప్పిన తర్వాత భారతి మీకు ఫోన్ చేసిందని మీరే కదా చెప్పారు అన్నాడు స్వరాజ్యరావు నవ్వుతూ. నారాయణ గురునాథం ఇంటికి వెళ్ళినంత మాత్రాన అతనే హత్య చేశాడని ఎలా నిరూపిస్తాం? నిజానికి అతను ఆ ఇంటికి వెళ్ళింది లేనిది మనకు తెలియదుగా అన్నాడు యుగంధర్ నవ్వుతూ. స్వరాజ్యరావు మళ్ళీ నవ్వాడు. ఆ గదిలో శవం పక్కన ఒక సిగరెట్ కేసు పడున్నది. దానిని వేలిముద్రల కోసం పంపించాం. మీకు జ్ఞాపకం ఉందా? యుగంధర్ తల ఊపాడు. ఆ కేసు నారాయణదని రుజువైంది. దానిమీద నారాయణ వేలిముద్రలున్నాయి అన్నాడు స్వరాజ్యరావు. ఓహో, అలాగా. అయినప్పటికీ అదేం రుజువు చేస్తుంది? నారాయణ సిగరెట్ కేసును అక్కడ ఎవరో పడవేసి ఉండవచ్చుగా? యుగంధర్ అడ్డు ప్రశ్న వేశాడు. స్వరాజ్యరావు పక్కపక్క నవ్వాడు. నారాయణ తరపున మీరు ఎంత వాదించినా ప్రయోజనం లేదు మిస్టర్ యుగంధర్. మరొకటి రుజువైంది. గది తలుపుల మీద మధ్య బల్ల మీద నారాయణ వేలిముద్రలున్నాయి. హత్యా ప్రదేశంలోకి నారాయణ వెళ్ళినట్లు వాటి వల్లే రుజువవుతుంది. గురునాథం చేత నిజం కక్కిస్తానని భారతితో అన్నాడని మీరే చెప్పారు.
నారాయణ జైలుకి వెళ్ళటానికి గురునాథం సాక్ష్యమే ముఖ్య కారణమని మీకు తెలుసు కనుక గురునాథాన్ని హత్య చేయటానికి తగిన కారణముంది అతనికి అన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్ కొంచెం సేపు దీర్ఘంగా ఆలోచించి, మై డియర్ స్వరాజ్యరావు, అయితే మరొక విషయం చెప్పండి. నారాయణ ఆ ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు? ఆ ఇంట్లో గురునాథం అక్కడే ఉంటున్నాడు. నారాయణ వెళ్ళి తలుపు తడితే గురునాథమే తీసుండాలి అన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్ తల ఆడించి, మీ వాదనలో పొరపాటుంది. అర్ధరాత్రి 2 గంటలకి నారాయణ గురునాథం ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడే అనుకోండి. గురునాథమే వచ్చి తలుపు తీశాడు అనుకుందాం. గురునాథం గుమ్మం దగ్గరే నిలబడి నారాయణతో మాట్లాడతాడు గాని లోపలికెందుకు తీసుకెళ్తాడు? జైల్లోంచి అర్ధరాత్రప్పుడు వచ్చిన మనిషి తనకేదో అపకారం చేయటానికే వచ్చాడన్న ఆలోచన తట్టి ఉండదా? అర్ధరాత్రప్పుడు ఆప్తమిత్రుడు వచ్చి తలుపు తట్టినా గుమ్మం దగ్గర నిలబెట్టే మాట్లాడతామే. అలాంటప్పుడు గురునాథం నారాయణ్ణి లోపలికి తీసుకువెళ్ళి మాట్లాడాడనేది నమ్మశక్యం కాకుండా ఉన్నది అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావు కొంచెం చికాకుతో యుగంధర్ని చూసి, అయితే నారాయణ లోపలికి ఎలా వెళ్ళాడో మీరే చెప్పండి అన్నాడు. ఏమో, హత్యా ప్రదేశాన్నంతా పరీక్షించిన మీకు తెలియాలి కానీ నాకెలా తెలుస్తుంది? ఏ కిటికీ ఊచలో లాగేసి లోపలికి వెళ్ళాడేమో అన్నాడు యుగంధర్. లేదు, అటువంటి నిదర్శనాలేమీ లేవు అన్నాడు స్వరాజ్యరావు. అయినా ఈ హత్య నారాయణ చేశాడని మీరు నిశ్చయించుకున్నారు కదూ? స్వరాజ్యరావు తల ఊపాడు. ఆల్ రైట్, నేను ఇక వెళతాను. సొంత విమానాలు ఉన్నవారి జాబితా తయారు కాగానే నాకు పంపించండి అని రాజుతో కలిసి కారులో బయలుదేరాడు యుగంధర్. సముద్రం హోరున శబ్దం చేస్తుంది. ఆకాశంలో అక్కడక్కడ నక్షత్రాలు మిణుకుమిణుకుమంటూ ప్రకాశిస్తున్నాయి. సముద్రంలో ఎక్కడో దూరాన పోతున్న ఓడల్లోంచి దీపాలు నక్షత్రాల మల్లే కనిపిస్తున్నాయి. నారాయణ భారతికి తను జైల్లోంచి ఎలా తప్పించుకున్నది వివరంగా చెప్పాడు. వారం రోజుల క్రితం ఒక కొత్త ఖైదీ జైల్లోకి వచ్చాడు. నాకెవరో బయట స్నేహితులున్నారని, నన్ను జైల్లోంచి తప్పించేందుకు సహాయం చేస్తారని, నాకు ఇష్టమేనా అని అడిగాడు. ముందు నేను అతని మాటలు నమ్మలేదు, కానీ తర్వాత అతని మాటల్లో నమ్మకం కలిగింది. పటిష్టమైన ఏర్పాట్లు చేసి నన్ను జైలు నుంచి తప్పించగలనన్న సామర్థ్యమున్న మనిషే ఈ ఏర్పాట్లు చేస్తున్నాడని వివరంగా చెప్పాడు. ఆ మనిషి ఎందుకు నన్ను తప్పించటానికి అంత శ్రమ పడుతున్నాడని అడిగితే తనకు తెలియదన్నాడు. సరే, ఏర్పాట్లు చేయించమన్నాను. నేను ఒప్పుకున్నట్లు అతను కబురు ఎట్లా బయటికి పంపించాడో తెలియదు. కానీ 2 రోజుల తర్వాత పలానా సమయంలో నన్ను ప్రహారీ గోడ దగ్గరికి వెళ్ళమని, అక్కడ తాళనిచ్చెన వేసి ఉంటుందని, తోవలో సెంట్రీలు కానీ వార్డర్లు కానీ అడ్డగించరని చెప్పాడు. అతను చెప్పినట్లే తోవలో నన్నెవ్వరూ అడ్డగించలేదు. ఆ ప్రహారీ గోడ దగ్గర సెంట్రీ ఏమయ్యాడో నేను చూడలేదు. విచిత్రం ఏమిటంటే వార్డర్లు ఎవరూ నన్ను కనిపెట్టి ఉండలేదు. అతను చెప్పినట్లే తాళనిచ్చిన ప్రహారీ గోడ మీద నుంచి ఉన్నది. అది ఎక్కి బయటకు దిగాను. బయట 2 మనుషులు నన్ను కలుసుకుని కొంచెం దూరంలో చెట్ల వెనకాల ఉన్న కారులో ఎక్కించుకున్నారు. శరవేగంగా కంటోన్మెంట్ ప్రాంతాన ఉన్న విమానాశ్రయానికి తీసుకెళ్లారు. నాకు ఎవరు ఇన్ని ఏర్పాట్లు చేశారని అడిగితే ఎవరో వెనక అజ్ఞాతంగా ఉండి ఈ ఏర్పాట్లు చేశారని చెప్పారు. విమానంలో ఎక్కాను. ఒక పైలట్ మాత్రమే ఉన్నాడు. నేను విమానం ఎక్కగానే విమానం బయలుదేరింది. షావుకారుపేటలో ఉన్న ఒక ఇంటి చిరునామా ఇచ్చి నన్నక్కడికి వెళ్ళమని, అక్కడ నన్ను కలుసుకుంటాడని, నాకెటువంటి ఆపద రాకుండా చూస్తాడని చెప్పాడు. ఆ మనిషి ఎవరో తనకు తెలియదన్నాడు. భారతి ఊపిరి బిగబట్టి అంతా విన్నది. మీరు వెళ్ళి ఆ మనిషిని కలుసుకున్నారా అని అడిగింది. లేదు, నేను తప్పించుకున్న వార్త విని నువ్వు కంగారు పడతావేమోనని ముందు నీకు చెప్పి తర్వాత వెళ్దామని వచ్చాను. అయితే గురునాథం ఇంటికెందుకు వెళ్ళారు? నేను చెయ్యని దొంగతనం నా మీద బనాయించి నన్ను జైలుకి పంపారు. గురునాథానికి ఆ దుర్మార్గంలో ఎంతో కొంత భాగం ఉంది. నన్ను ఆలందూర్ బావి దగ్గరికి వెళ్ళమని అతనే టెలిఫోన్లో చెప్పాడని నాకు తెలుసు. అతను ఎందుకు అబద్ధం చెప్పాడు? ఇందులో కీలకం ఏమిటి? నయాన్నో భయాన్నో అతని చేత నిజం చెప్పిద్దామని అతని ఇంటికి వెళ్ళాను.
మరి గురునాథు ఏం చెప్పాడు? అడిగింది భారతి ఆతృతతో. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.